కరివేపాకు నిల్వ పచ్చడండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మా హస్బెండ్ అయితే కరివేపాకు అయితే చాలా ఎక్కువే తీసుకొచ్చారండి. కరివేపాకు నిల్వ పచ్చడి తయారీ విధానానికి ముందు అసలు కరివేపాకు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం ఈ కరివేపాకు. ఈ కరివేపాకులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఏ, బి, సి, ఇ వంటి పోషకాలు శరీరానికి మేలును చేస్తాయి. ఖాళీ కడుపుతో ఈ కరివేపాకును తినడం వల్ల కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బలపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకు చెక్ పెట్టినట్టే అవుతుంది. మలబద్ధకం అనేది దూరం అవుతుంది. ప్రోటీన్, ఐరన్ లోపాలను సరిచేస్తుంది. కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కర్రీలో కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తామా? కరివేపాకును తినడం మానేస్తామా? స్టేజ్ నుంచి సర్లే అని చెప్పేసి వాటిలో ముదురాకు, లేతాకు సపరేట్ చేసేసాను. ముదురాకు అయితే నేను పచ్చడి చేద్దామండి. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసినా కూడా నిల్వ అయితే ఉండదు కదండి ఆకు. సో దాని గురించి అదైతే శుభ్రంగా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసిన తర్వాత ఆకంతా కూడా నేను ఏంటంటే ఎండలో అయితే ఆరిపోసేసానండి. ఎందుకంటే బాగా ఆరిన తర్వాతే మనం ఈ నిల్వ పచ్చడి అనేది చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అందుకే బాగా ఆరబెట్టానండి. కొలతగా అయితే ఈ గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నెతో నాకు 4 గిన్నెలు అయితే వచ్చిందండి ఈ కరివేపాకు. కొలుచుకుని అదైతే పక్కన పెట్టాను. తర్వాత అదే గిన్నెతో కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నానండి. మనకేంటంటే ఆ గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక పెనం పెట్టి ఆ పెనంలో వాటర్ అయితే వేసి చింతపండు గుజ్జుగా అయితే అవిలాగా మనం పులిహోరకి అయితే ఎలాగ ప్రిపేర్ చేసుకుంటామో అలాగా మనకేంటంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ చింతపండు అయితే అందులో వేసేసానండి. ఈ చింతపండు ఇలాగా గుజ్జులాగా అయితే తయారవుతుందండి. ఇలాగా బాయిల్ అయితే కనుక మనం సేమ్ పులిహోరకి అయితే ఎలాగా మనం చేస్తామో సేమ్ అలాగే చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయితే వచ్చిందనమాట గుజ్జు కిందని. తర్వాత అదే గిన్నెతో కొలతకి నేను కరెక్ట్గా కప్పుడు ఎండుమిరగాయలు అయితే తీసుకున్నానండి. కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను అనమాట. తర్వాత ఒక గిన్నెలో అయితే ఆయిల్ అయితే వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా మనకేంటంటే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేశానండి. అవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అవన్నీ కూడా ఎలా అంటే గోల్డెన్ కలర్లోకి రావాలండి. సో అలా వచ్చేదాకా కూడా ఫ్రై చేసి అదంతా కూడా నేను సపరేట్ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత అదే గిన్నెలో ఎండుమిరపకాయలు కూడా వేసానండి. అవి కూడా బాగా ఏగేదాకా కూడా ఉంచిన తర్వాత అవన్నీ కూడా మరలా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మరలా అదే గిన్నెలో ఈ కరివేపాకును అయితే అందులో వేసాను అనమాట. కరివేపాకును కూడా బాగా ఏగనివ్వాలండి. మనకి ఏంటంటే అవి గలగలమని సౌండ్ వచ్చేలాగా మనం వేపుకోవాలన్నమాట. అలా అయితేనే మనకేంటంటే మిక్సీ పట్టినప్పుడు బాగా నలుగుతుందండి ఆకు. సో అలా వచ్చేదాకా కూడా మనం ఈ కరివేపాకు ఆకునైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చింతపండు గుజ్జు అయితే ఇలాగ ఏర్పడింది. దాంట్లో ఉన్న కొద్దిగా మనకి ఉంటుంది కదండి అవి తీసేయాలన్నమాట. ఏసులు టైప్ ఉన్నది ఓన్లీ గుజ్జు టైప్ ఉన్నది ఉంచుకోవాలి. దాంట్లో కొద్దిగా నేను కొలత ఏదైతే గిన్నె చూపించానో అదే గిన్నెలో మనం ఏంటంటే సగానికి బెల్లం అయితే వేసుకోవాలండి. తీపి ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువైతే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేశాను. అవి వేసి మొత్తం కూడా గుజ్జులో అయితే వేసి కలపాలన్నమాట. అదంతా కూడా చిక్కబడేలాగా. ఇంకా అదంతా కూడా చిక్కబడిందండి. నెక్స్ట్ ఇదిగోండి మనం ఏంటంటే ఫ్రై చేసి పెట్టుకున్న అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మిక్సీ పట్టాలి 1 బై 1. ఫస్ట్గా నేను ఏంటంటే ఈ ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టాను. తర్వాత ఎండుమిరగాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసి ఇవన్నీ సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకుని తర్వాత ఈ కరివేపాకును కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుని మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా రెడీగానే ఉందండి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ పొయ్యి మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టి దానిలో కొద్దిగా మనం ఏంటంటే ఈ తాలింపు కోసం ఈ తాలింపు సరుకులన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయ, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని
నెక్స్ట్ ఆ తాలింపునంతా కూడా మనం మొత్తం కలిపేసుకున్న ఈ కరివేపాకు ఇంకా మిగతాది ఎండుమిర్చి పౌడర్ అంతా కూడా ఇట్లో అయితే వేసేసి కలిపేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఏంటంటే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా నేను బాక్స్డే చేసుకున్నాను. మాకేంటంటే టిఫిన్లోకి భోజనంలోకి అయితే మేమైతే 2-3 డేస్లో కంప్లీట్ చేసేస్తాం అనమాట. సో అందుకే నేను ఆయిల్ అయితే ఎక్కువైతే వేయలేదు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉందని. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి అయితే వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. కరివేపాకుని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్